హాయ్ హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. భక్తి ఉద్యమం చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆల్రెడీ మీకు పార్ట్ 1 చేశాను, షార్ట్లో కూడా చేసి చూపించాను. ఇంకా కొన్ని బిట్స్, ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి కదా అని అడిగారు. అందుకనే పార్ట్ 2 పార్ట్ 3 చేశాను. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 కూడా పెడతాను ఫ్రెండ్స్. చూడండి, టాపిక్లోకి వస్తే కబీరు ఏ చేనేతదారుని ఆదరణలో పెరిగారు? ఏ చేనేతదారుని ఆదరణలో పెరిగారు? నీరు, అతని పేరే నీరు. కబీర్ ఎవరి శిష్యుడు? రామానందుడి శిష్యుడు. కబీర్ ఎవరి శిష్యుడు? రామానందుడి శిష్యుడు. కబీర్ బోధించింది ఏంటి? దేవుని ఎదుట అందరూ సమానమే అని బోధించాడు కబీరు. కబీర్ ఎక్కువ కాలం ఎక్కడ గడిపారు? బెనారస్, వారణాసి, బెనారస్ ఇదన్నమాట. హరిలో అందరూ, అందరిలోనూ హరి, ఈ మాట అన్నది ఎవరు? సంత్ రవిదాస్. చూడండి, ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హరి, రా, ఎక్కువ రా పలికింది, అందుకని రవిదాస్. హరి, రవి ఈక్వల్గా ఉన్నట్టున్నాయి కదా, అందుకని అలా గుర్తుపెట్టుకున్నా. నేనైతే అలా గుర్తుపెట్టుకున్నా. మీరాబాయి ఎవరి శిష్యురాలు? సంత్ రవిదాస్ శిష్యురాలు. మీరాబాయి సంత్ రవిదాస్ శిష్యురాలు. శ్రీ గౌరంగ అని పిలిచేది ఎవరిని? చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభుని శ్రీ గౌరంగ అని పిలుస్తారు. దేవుడు ఒక్కడే అని ఆయన కృష్ణుడు లేదా హరి అన్నది చైతన్య మహాప్రభు. ఈ మాట అన్నది చైతన్య మహాప్రభు. ప్రేమ, భక్తి, గానం ద్వారా మరియు నృత్యం ద్వారా దేవుని సన్నిధి చేరుకోవచ్చని ప్రబోధించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి టెట్లో కూడా అడిగారు. నృత్యం అనగానే చైతన్య మహాప్రభు ఫోటో చూస్తే టెక్స్ట్ బుక్లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అందుకనే నృత్యం ద్వారా దేవుని సన్నిధి చేరుకోవచ్చని ప్రబోధించాడు. ఆత్మ పరిశీలన అనేది గురువు ద్వారా మాత్రమే సాధించవచ్చని చెప్పింది ఎవరు? అని నమ్మింది ఎవరంటే చైతన్య మహాప్రభు. గురునానక్ ఎవరి బోధనలను విశేషంగా నమ్మాడు? కబీర్ బోధనలు నమ్మాడు. గురునానక్ ఎక్కడ జన్మించారు? లాహోర్, ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. లాహోర్ సమీపంలో తల్బండి అనే గ్రామంలో జన్మించారు. నెక్స్ట్, నానక్ ఎప్పుడు జన్మించారు? గురునానక్ ఎప్పుడు జన్మించారు? క్రీస్తు శకం 1469. 1469లో జన్మించారు. ఇతను దేవుడు ఒక్కడే అని, సోదరభావాన్ని కలిగి ఉండాలని విశ్వసించాడు. దేవుడు ఒక్కడే అని చెప్పింది గురునానక్. సోదరభావాన్ని కలిగి ఉండాలని, దేవుడు ఒక్కడే అని కాదు మరియు సోదరభావాన్ని కూడా కలిగి ఉండాలని చెప్పాడు. ఇక్కడి నుంచి ఇక్కడికంటే మళ్ళీ వేరే ఒకళ్ళు చెప్పేసినట్టుంది, రెండు కలిపి చెప్పాడు గురునానక్. గురునానక్ అనుచరులని సిక్కులు అంటారు. గురునానక్ బోధనల్లో విశేష ప్రాచుర్యం పొందింది దేవుడు ఒక్కడే, మానవులందరూ ప్రత్యక్షంగా దేవునితో అనుసంధానం కాగలరు అని చెప్పాడు. ఏకాగ్రతతో మనస్సును దైవానికి సమర్పించడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అని చెప్పింది నామ్దేవ్. ఇక్కడ నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే, దేవుడు పేరుని అంటే దేవుడు నామాన్ని మనం ఏకాగ్రతతో మననం చేసుకోవాలి అని అలా గుర్తుపెట్టుకున్నాను అనమాట. మీకు ఇష్టమైతే మీరు కూడా అలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దేవుణ్ణి ప్రార్థించాలంటే క్రతువులు, విస్తృతమైన పూజా విధానం అనుసరించాల్సిన అవసరం లేదు అన్నది నామ్దేవ్. ఎక్కువ పూజలు చేయక్కర్లేదు, పెద్ద పెద్ద క్రతువులు అవి చేయక్కర్లేదు అని చెప్పింది ఎవరంటే నామ్దేవ్. భగవత్ దీపిక పేరుతో భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని రాసింది ఎవరు? జ్ఞానేశ్వర్. భగవద్గీత చదివితే జ్ఞానం లభిస్తుంది కదా, మీరు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇలాగే గుర్తుపెట్టుకున్నాను. అన్ని కులాల వారిని భగవద్గీత గ్రంథ పఠనానికి అనుమతించాలని బోధించాడు. ఎవరు బోధించింది? జ్ఞానేశ్వర్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇది ఓన్ నోట్స్ రెడీ చేసి మీకు అయితే పెడుతున్నాను. నెక్స్ట్ పార్ట్ 3 కూడా రెడీ చేస్తున్నాను. కాబట్టి మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.